అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈ ఫెస్టివల్ థీమ్ ఫోటోషూట్ ఎలా చేసామో చూసేయండి. చిన్నప్పుడు ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా చేసేదాన్ని. ఆ క్రియేటివిటీ ఇక్కడ యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ వేలో డెకోర్ చేయడానికి ఇలా ఆకుపైన శ్రీరామ అని రాశారు. మా నాన్న అయితే నీట్ గా రాశారు. ఇలా రాస్తుంటే అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అసలు. నెక్స్ట్ ఇలా కార్డ్బోర్డ్ కి పెయింట్ చేశాను. తర్వాత ఇలా స్టిక్ చేయడమే. నేను ఎంతో ఇష్టంతో చేసిన రామబాణం రెడీ అయిపోయింది. ఇక్కడ థీమ్ అంతా రెడీ చేస్తున్నాము. మా వాడు వచ్చాక ఎవ్రీ ఫెస్టివల్ చాలా మెమొరబుల్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ తో రామ్ మందిర్ లా వేసాము. ఇంకా మా చిన్ని శ్రీరామ రెడీ అవ్వాలి కదా, మంచిగా బజ్జున్నప్పుడు ఇలా బొట్టు పెట్టాము. ది హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే నేను రెడీ చేసేంతసేపు కామ్గా బజ్జున్నాడు. ఇంకా ఇక్కడ పడుకోబెట్టగానే లేచి నవ్వుతూనే ఉన్నాడు. వి ఫెల్ సో హ్యాపీ. మంచిగా బాణం కూడా పట్టుకున్నాడు. మేబీ ఇది బాగా నచ్చింది అనుకుంటా. ఇంకా మా నాన్న అలా దేవుడు సాంగ్ పాడుతుంటే మంచిగా చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. మా చిన్నోడి ఫస్ట్ శ్రీరామనవమి ఇలా స్మైలింగ్ ఫేస్ తో గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఈ థీమ్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి.